హాయ్, వెల్కమ్ టు దుతిశ్రీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజు దేవి నవరాత్రిలో 3వ రోజు కదండి. ఈరోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవి రూపంలో పూజిస్తాం. నేను అన్నపూర్ణాదేవిని ఎలా అలంకరించానో, పూజ ఏ విధంగా చేశానో, అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం ఎలా రెడీ చేశానో ఈ వీడియోలో చూస్తూ అన్నపూర్ణాదేవి గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. అన్నపూర్ణాదేవి పార్వతీదేవి యొక్క ఒక అవతారం. అన్న అంటే ఆహారం, పూర్ణ అంటే సంపూర్ణం లేదా సమృద్ధి అని అర్థం. అందరికీ ఆహారం, పోషణ, కరుణ అందించే రూపం అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి చేతిలో అన్నపాత్ర మరి ఒక చేతిలో గరిట పట్టుకొని అన్నం వడ్డిస్తున్నట్లు ఉంటారండి అమ్మవారు. అసలు పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా ఎందుకు అవతరించాల్సి వచ్చిందో ఒక చిన్న కథ ఉందండి. ఆ కథ ఏంటో ఒకసారి వినేద్దాం. ఒకరోజు పార్వతీదేవితో శివుడు ఇలా అన్నాడు: ప్రపంచమంతా మాయే, అన్నం కూడా మాయే. ఈ శరీరానికి అన్నం ఏమాత్రం అవసరం లేదు. దీనికి పార్వతీదేవి కోపంతో ఇలా అనుకుంటుంది: ప్రపంచానికి అన్నం అవసరం లేదని చెప్తున్నారు, అయితే ప్రజలకు అన్నం లేకుండా ఎలా ఉంటారో చూస్తాను అని ఆ పార్వతీదేవి మనసులో అనుకొని భూలోకంలోని అన్నం అంతా కనుమరుగైపోయేలా చేశారండి. జీవరాశులన్నీ ఆకలితో అలమటించాయి. యజ్ఞాలు, పూజలో ఆగిపోయాయి. సమస్తం నిశ్చలమైపోయింది. చివరికి శివుడే భిక్షాటనగా వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు వారణాసిలో గంగా తీర్థం దగ్గర పార్వతీదేవి అన్నపూర్ణేశ్వరి రూపంలో కూర్చొని అన్నం పంచుతూ ఉండటం శివుడు చూశాడు. అప్పుడు శివుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అన్నం కోసం భిక్షాటనకి వెళ్ళారు అమ్మవారి దగ్గరికి. అప్పుడు పార్వతీదేవి ఇలా చెప్పింది: శివ, అన్నం మాయ కాదు, ఇది జీవరాశుల పోషణకు అవసరం. ఆహారం లేకపోతే ధ్యానం, జ్ఞానం, మోక్షం ఏదీ సాధ్యం కాదు. ఈ మాటలు విన్న శివుడు పార్వతీదేవి మాటలని అంగీకరించాడు. ఈ విధంగా అన్నపూర్ణేశ్వరి మహిమ ప్రాచుర్యం పొందింది. అన్ని దానాలలోకెల్లా అన్నదానం చాలా గొప్పది అంటారు. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం వలన దేవి కృప దక్కుతుంది. ఆహారం మాత్రమే కాదండి, అన్నపూర్ణాదేవిని పూజించటం వలన జ్ఞానం కూడా. ఈరోజు పూజలో మొదటిగా గణపతి పూజ చేయాలి. తరువాత అన్నపూర్ణాదేవి అలంకరణ దర్శించి అన్నపూర్ణాదేవి మంత్రం తెలుసు కదండి, ఓం అన్నపూర్ణాయై నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించి తర్వాత అష్టోత్తర శతనామావళి, పసుపు, కుంకుమ, పుష్పాలు, అక్షతలతో ఆరాధన చేయాలి. చివరగా నైవేద్యాన్ని కూడా సమర్పించాలి. నేను చెప్పిన ఈ కథలో ఏమైనా పొరపాట్లు ఉంటే నన్ను క్షమించండి. ఏం తప్పు చేశానో కామెంట్లో కూడా చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేసి ఆ తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ గ్రూప్ కూడా షేర్ చేయండి. కింద ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఉంచుకోండి. అలా చేయటం వల్ల నేను పెట్టే వీడియో పెట్టిన వెంటనే మీ వరకు త్వరగా చేరుతుంది. ఈరోజు అమ్మవారి ప్రసాదానికి నేను దద్దోజనాన్ని రెడీ చేశానండి. చాలా సింపుల్ అండి, ఈజీగా చెప్పేసుకుందాం. ఒక బౌల్లోకి అన్నం తీసుకొని అది కొంచెం చల్లారనివ్వాలండి. అది చల్లారిన తర్వాత అన్నంలో సాల్ట్, పెరుగు 2 యాడ్ చేసేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. తాలింపు కోసం తాలింపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. పెరుగు, ఉప్పు కలిపిన పెరుగు అన్నంలో ఈ తాలింపుని యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలండి.
తాలింపుతో పాటు నేను కొత్తిమీరని కూడా యాడ్ చేశాను. కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఒకసారి మళ్ళీ నీట్గా కలిపేసుకోవాలి. మీకు నచ్చితే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి తాలింపులో. చివరగా నేను దీంట్లో సీడ్లెస్ బ్లాక్ గ్రేప్స్ని కూడా యాడ్ చేశానండి. ఇవి బ్లాక్వే కాదు, వైట్ సీడ్లెస్ గ్రేప్స్ ఉంటాయి కూడా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. గ్రేప్స్ అనే కాదండి, దానిమ్మ గింజలు కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా ఫాస్ట్గా రెడీ చేసుకున్న ప్రసాదాల్లో దద్దోజనం కూడా ఒకటండి. నేను తయారు చేసిన దద్దోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి హారతిచ్చి ఈ రోజుకి పూజను ముగించేశానండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Please do like, share and subscribe. Bye guys. రేపు ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తానండి. అప్పటి వరకు బాయ్.